ఇటీవలే నూతనంగా ఎన్నికైన మేయర్ సంఘం పట్టణ కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పట్టణంలోని స్థానిక ప్రజాసేవా భవన్కు సందర్శించి ఆయన కలిశారు. పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వారితో పలు అంశాలపై కొంతసేపు చర్చించారు. వారి ప్రధానమైన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. Tenure 2 years, no? 3 years. Srikanth garu రేపు ప్రమాణ తప్పకుండా కృష్ణలో పెట్టిండ్రు. యాక్చువల్గా దాని గురించి మేము కోరుకున్నాము. ఇదంతా కూడా కొంచెం కొత్త బాడీ మా పార్టీ తరఫున జిల్లా బాడీ కూడా జిల్లా అంటే బోత్ ఆసిఫాబాద్ బోత్ ఆదిలాబాద్ పూర్తిగా వస్తాయి. ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వరకు రైల్వే లైన్కు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించి కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని వ్యాపారులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రవాణా సౌకర్యం మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ మీదుగా రైల్వే లైన్ పూర్తి చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని చెప్పారు. కానీ ప్రభుత్వాలు సాగదీత ధోరణి అవలంబిస్తున్నాయని చెప్పారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ఇవ్వాలని కోరారు. మరోవైపు ఉన్న పరిశ్రమలను మూసివేయించి ఉపాధి అవకాశాలు దెబ్బతీయడం సరికాదని చెప్పారు. ఉపాధి ఉద్యోగాలతోనే ఏ ప్రాంతమైనా ప్రగతి దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. ఇక ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్ 5,706 కోట్ల రూపాయలు. ఒక తెలంగాణ రాష్ట్రంలో పటాన్చేరుతో మొత్తంగా అవి కలిపి ఒక ప్యాకేజీగా 5,706 కోట్లు అని చెప్పారు. కానీ మేము ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారులు కానీ ప్రజా సంఘాలు కానీ అందరినీ కలిసిన తర్వాత ఈ రైల్వే లైన్ ఆర్మూర్ టు ఆదిలాబాద్ 120 కిలోమీటర్లు ఉన్నది. ఇది 120 కిలోమీటర్లకు 600 రూపాయలు అవుతుంది. ఎస్టిమేషన్ వేసి పూర్తి స్థాయి బడ్జెట్ ఈ ఫిబ్రవరి నెలలో అయితే పార్లమెంటు బడ్జెట్ సెషన్ ఉన్నదో ఆ బడ్జెట్ సెషన్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది. వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వంకి అనుకూలంగా ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా అనుకూలంగా ఉన్నా కానీ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్లో ఇంకా అలసత్వం వహించడానికి వీల్లేదు. సంవత్సరాల కిందట 30 సంవత్సరాల కిందట 40 జీనింగ్ ఫ్యాక్టరీలు ఉండే, ఒకటి సిసిఐ ఉండే. ఇట్లాంటి మొత్తం పరిశ్రమలు లేవు. ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క చుక్క కూడా నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు. చెనాక కోరట బ్యారేజ్ కోసము 9 సంవత్సరాల కిందట ప్రారంభమైన